ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది. 7వ రోజు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు 6 రోజుల పాటు ప్రభాకర్ రావుని విచారించారు. కానీ 6 రోజుల విచారణలో ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించలేదని తెలుస్తోంది. సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాట దాటవేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ప్రముఖ ఫోన్ నెంబర్లు మావోయిస్టు ఖాతాలో పెట్టి ఎలా ట్యాప్ చేశారని దానిపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ రోజుతో విచారణ ముగుస్తుంది. ఆ తర్వాత విచారణకు సంబంధించిన రిపోర్ట్ ని సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఈ రోజుతో ముగియనుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావును 7 రోజుల పాటు విచారించేందుకు కూడా ఇటు ప్రభాకర్ రావు స్వయంగా ఏదైతే జూబ్లీస్ ఏసీపీ ముందు వెంకటగిరి ముందైతే లొంగిపోయారు. అయితే ఈ రోజుతో ఏదైతే ఈ విచారణ అయితే ముగియనుంది. ముఖ్యంగా 6 రోజుల పాటు పూర్తిగా ప్రభాకర్ రావును విచారించారు. అయితే ఈ విచారణలోని పోలీసులు ప్రభాకర్ రావు అడిగిన ప్రతి ప్రశ్నలకి కూడా ప్రభాకర్ రావు ఎటువంటి సమాధానాలు ఇవ్వకుండా కూడా నోరు అయితే దాటవేశారనే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే గతంలో కూడా ప్రభాకర్ రావుని సిట్ అధికారులు అయితే విచారించారు. అప్పుడు కూడా ఏదైతే ఇటు ఏం సమాధానం చెప్పకుండా ఏదైతే మాట దాటవేస్తూ కూడా వచ్చాడో, అయితే ఈసారి సుప్రీంకోర్టు ఏదైతే ప్రభాకర్ రావుని 7 రోజుల పాటు విచారించాలంటూ కూడా ఇటు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ 7 రోజుల పాటు అంటే నిన్నటి వరకు కూడా 6 రోజుల పాటు విచారించారు. ఈ రోజు 7వ రోజు కూడా విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో మాత్రం ప్రభాకర్ రావు ఇటు పోలీసులకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేనట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సిట్ అధికారులు కూడా ఇటు ఐక్లౌడ్కి సంబంధించి అంటే ప్రభాకర్ రావు ఇచ్చిన 2 ఐక్లౌడ్ డేటాకు సంబంధించి కూడా అది మొత్తం కూడా రీసెట్ చేసి ఇచ్చారు. ప్రస్తుతం అదంతా కూడా ఫారెన్సిక్ అయితే పంపించడం జరిగింది. ముఖ్యంగా మరొక పక్క ఏదైతే యుఎస్లో ఉన్న తన ఐక్లౌడ్ అకౌంట్లో ప్రభాకర్ రావు లాగిన్ అయితే అయ్యారు. అయితే అక్కడ ఐఫోన్ కూడా యుఎస్లో వదిలేసి వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ ఐక్లౌడ్లోకి ఎందుకు లాగిన్ అయ్యారో దానిపై కూడా విచారణ అయితే కొనసాగింది. అయితే మరొక పక్క ఇటు మావోయిస్టు సంబంధించి అంటే మావోయిస్టు పేర్లతోని ఇటు ప్రముఖ ఫోన్ నెంబర్లన్నీ కూడా దానికి అటాచ్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. అయితే ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు కాబట్టి వాళ్ళ కదలికల్ని చూస్తున్నామంటూ కూడా ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా ఆ మావోయిస్ట్ నెంబర్లతో అటాచ్ చేసి దాని ద్వారా ఏదైతే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అయితే చేయడం జరిగింది. అసలు అలా ఎందుకు చేశారనే దానిపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే అలా చేయమని ఎవరు చెప్పారనే దానిపై ప్రధానంగా ఏదైతే ప్రభాకర్ను అయితే ప్రశ్నించారు. అయితే వీటన్నిటికీ కూడా ప్రభాకర్ రావు పొంతన లేని సమాధానాలు చెప్తూ కూడా వచ్చారు. అయితే ఈ రోజు 7వ రోజు విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఈ విచారణ అయితే ముగుస్తుంది. అయితే ఈ విచారణ అంటే 7 రోజుల విచారణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి సిట్ అధికారులు ఒక నివేదిక అయితే పంపించనున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు ఏదైతే సహకరించట్లేదు కాబట్టి దీనిపై మరొకసారి ఎలాంటి యాక్షన్ ఉంటుందనేది అయితే మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఎస్ఐబిలో పనిచేసిన సమయంలోని ఏదైతే ఇటు బీఆర్ఎస్కి సంబంధించి అప్పట్లోని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ని కీలకంగా వ్యవహరించుకున్నారు. అయితే చట్టవిరుద్ధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించినప్పటికీ కూడా దీనిపై కేసులు నమోదైన అయితే విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం ప్రకారం అంటే ఆయన ఇచ్చే సమాచారం బట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కీలక దశకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటివరకు అంటే సంవత్సరాల కాలం పట్టు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా సుదీర్ఘంగా విచారించారు. అయితే ముఖ్యంగా చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభాకర్ రావు మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణకు అయితే సహకరించట్లేదు. అతను గనక నోరు విప్పితే ఈ కేసులో అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. మరి కొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుందనే చెప్పొచ్చు సింధు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.